హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మా విలేజ్కి వచ్చాము. ఈ మా పొలాలు ఇవి అయితే మాయే ఏడు నుంచి అక్కడ దాకా. దీంట్లో సగం అమ్మేస్తున్నాం లేండి, సగం అయితే ఉంది. వరి ఎలా వస్తుందో చూడండి, చూపి. ఏముండదు గింజ ఇలా వస్తాయండి. ఇవి బాగా ఒక 2 నెలలు ఉన్న తర్వాత 100 బస్తాలు పండుతాయి మాకు. ఇప్పుడు మా తాత వాళ్ళు ఇక్కడ మంచి విషయం. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ అయితే పడుకుంది, కానీ అప్పుడు ఎప్పుడో పడుకుంది 2005లో. లేపడానికి అయితే వెళ్తున్నాం, ఇంకా లేలేదు. మొన్న ఒకసారి వచ్చినప్పుడు ట్రై చేశాను కానీ లేవలేదు. ఈసారి అయితే మా వదిన్ని మా వైఫ్ని తీసుకొని వచ్చి ఈసారి లేపుతాను గట్టిగా. వస్తుందో రాదో చూద్దాము. వచ్చిందంటే డిక్కీలో వేసేస్తాను. డిక్కీలో వచ్చిందంటే డిక్కీలో వేసేస్తాను. పచ్చదనం ఎంత బాగుందో. ఫోటోషూట్ ఇవన్నీ బాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటోషూట్ అంతా పొలంలోనే ఉంటుంది. మీసాలు వేసుకున్న పెదనాయన ఉంటాడు, ఎర్రోలు కానీ పెదనాయన అంటాం. వాళ్ళ కొడుకు డాడీకి బాగా దగ్గర, డాడీతో పాటు ఎర్రోలు కైల్లో ఇండ్రం డబ్బాలు ఉంటాయి. నీళ్ళు ఈ బావిలోనే ఉండేది ఎక్కువ అవి. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే బావికి వచ్చేసాం. ఈ బావిలో ఉంటాయి ఎక్కువ. ఇవాళ నేను ఫిష్ తిన్నాను, కొరమేను. అవి ఏడే ఉండేటివి. ఈ కొరమేని లైవ్ ఫిష్ కావాలంటే మనదే బావి. తోడుకున్న వాళ్ళకి తోడుకున్నని చేపలు తోడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, తీసుకోపోవచ్చు. డెలివరీ ఆన్లైన్ యూనివర్సల్ డెలివరీ. ఎక్కడికైనా పిన్ కోడ్ చెప్పండి, అడ్రస్ చెప్పండి. లైవ్ ఫిష్ వాటర్లోని బతుకున్నాం, కానీ మీకు కూడా నీళ్ళలో నుంచి ఎగరతా వస్తాయి ఫిష్లు. పొనగంటాకు పుట్టగొడుగులు అవి దొరుకుతాయి ఫ్రెండ్స్. వీటి మీద పొనగంటాకు పుట్టగొడుగులు అవి దొరుకుతాయి అన్నమాట. అయితే వెళ్తా ఉన్నాము. చూడు, చాలా బాగుంది. వెళ్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మేము వచ్చేసాము మా అమ్మమ్మ సమాధి కోసము. మా అమ్మ అయితే వచ్చి కూర్చొని ఉంది సమాధి దగ్గర. ఇదిగో మా వాళ్ళు వచ్చేసారు. సమాధి ఇదే. ఎవరు సమాధి చూద్దాం, చూపిస్తాను. గుణకల పోలయ్య, గుణకల నరసమ్మ. గుణకల పోలయ్య, గుణకల నరసమ్మ. ఇదో వీళ్ళ అమ్మ ఆయన. వాడికొచ్చి ఏమవుతారా, జేజవ్వ, జేజి తాత. ఇది బావి. ఈ బావిలో చిన్నప్పుడు ఈత నేర్చుకున్నాం బాగా. ఈ బావిలోటివే ఈరోజు కోసుకొని తిన్నాం బాగా. చేపలు బాగున్నాయి, కొరమేలు అదుగుదుగు వెళ్తాం. చూడండి, ఇదో ఫ్రెండ్ పెద్ద పెద్ద చేపలు. ఆడకపోతావు శేఖర్ అంటే కైల్లో తిరుగున్నావు శేఖర్. నువ్వు ఓకే శేఖర్, నువ్వు మొగాడివే బుజ్జి, నేను ఒప్పుకుంటాను. శేఖర్, మళ్ళీ మీ అమ్మ మళ్ళీ మా ఇంటికి వచ్చావు. ఏదో పోయినావు కళాల్లో దిగి చేపలు పట్టం. ఇది ఫ్రెండ్స్ దద్ది మొహాలు. బ్లాక్ చేయమంటే చేయరు, జిడ్డు వేసుకొని ఉంటారు. నోరు మాత్రం లేదు, గొడవలకైతే నోరు లేపుతారు అంట. ఇదో ఫ్రెండ్స్, ఇంత పెద్ద పాము ఉంది కదా, పాము బస్కి ఇదే. చూసారా అంత పెద్దది. ఇదిగో ఇది పాము బొస్స. మా పొలాల్లో పాము బొస్స ఎంత ఉందో చూడండి. ఇదో ఇదే మొన్న నేను చూసింది, చచ్చిపోయింది. లేదు, దీన్ని తోలు తీసినట్టున్నారు. తోలు తీసుకుంది. ఇదే అడేదో నాగుపాము అంటారా? నాగుపాము ఇదే. ఇది చచ్చిపోయింది అనుకుంటానే. తోలు తీసుకున్న నాగుపాము ఇది. శేఖర్ పట్టుకుందరు రారా, పట్టుకుందరు రే. ఇది చచ్చిపోయింది అంటే ఇల్లు బొస్సు వదిలేరంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఏదో ఒకటి చెప్పండి ఫ్రెండ్స్. బోర్ కొడుతుంది. నా ఛానల్ చూస్తే బోర్గా ఫీల్ అవుతున్నారా? ఏం చేద్దాం ఫ్రెండ్స్, వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు. దద్దీలు దొరికినారు మా అన్నకి నాకు. ఏంలే అంటే నాకు దొరికారా? ఓపేసి చూడు, సిగ్గుండాలి నీకు.
దద్ది అనింది నిన్ను. దద్ది 1 మాట్లాడుతుంది ఏందో 3 months అంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఏదో చెప్తుంది దద్ది 1. 3 months. సో ఈ ప్లేస్ అయితే మా మేనమామ గారి వైఫ్ సమాధి. ఆవిడ చాలా ఎర్లీగా చనిపోయారు. సో మంచి వాళ్ళు భూమి మీద ఉండరు అంటారు కదా, నాకు తెలిసినంత వరకు నా ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటాను, నిజమే అని ఫీల్ అవుతాను. అక్క చాలా మంచివారు. చైల్డ్హుడ్లో మేము అక్క దగ్గర ఉన్నాము, చాలా బాగా చూసుకునేవారు. రియల్లీ వి మిస్ యూ అక్క, వి మిస్ యూ ఎ లాట్, వి లవ్ యూ ఫర్ ఎవర్. ఫ్రెండ్స్, చిన్న అట్టి చెట్టు చూడండి, చిన్న అట్టి చెట్టు, చిన్న గెల వచ్చింది, చిన్న పువ్వు, అట్టి పువ్వు. ఏంది రాజశేఖర్ ఇంతే ఉంది చెట్టు? హైబ్రిడ్ చెట్టు, హైబ్రిడ్ చెట్టు, హైబ్రిడ్. మా ముసలివాడు పోతే ఒక ఎకరం వస్తుంది. ఫ్రెష్ ఎలా ఫీల్ అయ్యారు మీరు ఇప్పుడు పొలాలు చూడడం వల్ల? మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం వాడికి సుస్సు వచ్చాయంటే పొలాలు చూడగానే ఫ్రెష్ గా. సుస్సు ఎక్కడ కొట్టేవరా? అక్కడ పోసేసావా మా కైల్లో? మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, మాకున్న కొద్దిగా గొప్ప పొలాలు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ప్రశాంతంగా. సో మా వాళ్ళు అయితే ఆశ్చర్యానికి వెళ్ళి ఏం చెప్పలేదు పెద్దగా. నేనైతే రీల్ ట్రై చేశాను. ఇటు చూడు ఎంత వయ్యారంగా ఊగుతోందో. ఆ వరి పైరు నేను ఇంకా ఏదో. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా మీ విలేజ్కి వెళ్ళండి, అక్కడ ఉన్న పొలాలను చూడండి. ఉన్నా లేకపోయినా విలేజ్ అంటూ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సో చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుంది. ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళండి, మన తాత వాళ్ళ గురించి తెలుసుకోండి తెలియని వాళ్ళు ఉంటే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.